ది లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్ఎస్ గేమింగ్ ఛానల్. సో గైస్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్ మీ రోజు అయితే మీకోసం అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ అయితే బ్యాక్ వచ్చాను. సో మన లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టైం రాంబాయ్ వీడియో రివ్యూ అయితే మూవీ రివ్యూ వీడియో అయితే పెట్టాను. సో దానికైతే ప్రాపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా బాగా రెస్పాన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదు ఇంకా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటే ఈ రోజు అయితే మనమైతే ఆంధ్ర కింగ్ తాలూకు అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అయితే మనమైతే చూడడం జరిగింది. చాలా బాగుంది. సో ఫస్ట్ మూవీ ట్రైలర్ అండ్ సాంగ్స్ గురించి మాట్లాడితే ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఒక ఫ్యాన్ బాయ్ అంటే ఒక ఫ్యాన్ అనే యాక్టర్ కోసం ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళారో దాని గురించి అయితే స్టోరీ అయితే తీసుకోవడం జరిగింది. ట్రైలర్లో కూడా మనకు అర్థమైపోతుంది. సాంగ్స్ అనేది చాలా వైరల్ అయింది అండ్ ట్రెండ్ కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసుకుంటే మొత్తం అవే సాంగ్స్ అయితే ట్రెండ్ అయిపోతున్నాయి. సో నువ్వు ఉంటే చాలా బాగుంటుంది. గుడ్ సాంగ్. అండ్ క్యాస్టింగ్ క్రీ గురించి మాట్లాడుకుంటే రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ అయితే మంచి యాక్టింగ్ అయితే చూడడం జరుగుతుంది ఈ మూవీలో. అండ్ డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్టర్ చూసుకుంటే లాస్ట్ టైం ఒక మిస్టర్ పోలీస్ అయితే సినిమాతో ఒక మంచి మూవీ అయితే మంచి బ్యూటిఫుల్ హిట్ అయితే తీసుకువచ్చారు. లైక్ లవ్ స్టోరీ మెయిన్ ఫోకస్ అని లవ్ స్టోరీ మీద ఫోకస్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ లవ్ స్టోరీ మరి ఇది మా స్టోరీ. సో అంటే ఎట్లా ఎగ్జిక్యూషన్ ఎట్లా డైరెక్షన్ చేస్తారో సో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ మూవీలో మన లవ్ స్టోరీ చూసుకుంటే ఈ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ లవ్ స్టోరీ చూసుకుంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ పేరు అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. రామ్ పోతినేని యాక్టింగ్ అయితే బ్యాక్ అయితే వచ్చింది. అంటే లైక్ ప్రైమ్ టైంలో చూస్తాం లాస్ట్ చాలా ఇయర్స్ కింద ఉన్న యాక్టింగ్ని మళ్ళీ బయటకు తెచ్చారు. ఎందుకంటే ఈ మధ్యలో యాక్టింగ్ అయితే చాలా బాగాలేదు. ఇప్పుడైతే మళ్ళీ యాక్టింగ్ అయితే చాలా పెరిగింది. లైక్ ఒక డిఫరెంట్ స్టైల్లో చూపెట్టారు. మాస్ అంటే ఎప్పుడు మాస్ అయినా స్కందాల మాస్. సో సెట్ అవుతారా మళ్ళీ ఫ్లాప్ అవుతారు అనుకుంటారా? అసలే కాదు, డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ కూడా చాలా బాగుంటుంది. మరి ఎక్స్ట్రీమ్ కాకపోయినా ఒక యావరేజ్ కామెడీ అయితే చూడవచ్చు మీరైతే. మన భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే ఇచ్చిన కొంచెం టైంలో కూడా చాలా మంచి యాక్టింగ్ అయితే చేసింది. అండ్ మన డైరెక్టర్ అయితే స్టోరీ అయితే చాలా మంచిగా తీసుకువచ్చారు. సో స్టోరీ అయితే కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది. బట్ అండ్ ఇంకోటి చూసుకుంటే ఎగ్జిక్యూషన్ డిఫరెంట్ టైప్లో ఎగ్జిక్యూషన్ చేసిండు. సో ఇందులో మన యాక్టర్ రావు రమేష్ గారు ఒక మంచి రోల్ అయితే పడింది. ఒకటే సీన్లో కానీ సూపర్ యాక్టింగ్ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. ఆ రోల్ ఎవరు మనం స్టంట్ అయితే అయిపోతాం. అండ్ ఇంకొకటి ఇందులో మనమైతే రామ్ పోతినేని ఒక ఫ్యాన్ బాయ్గా యాక్టింగ్ చేశారు. అది ఎవరికి ఉపేంద్ర గారికి. సో అందుకే ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. సో ఉపేంద్ర గారికి ఇచ్చిన కొంచెం రోల్ అయినా చాలా ప్లస్ అయింది. యూస్ అడ్వాన్స్ చాలా బాగుంది. అంటే యాక్టింగ్ చూడొచ్చు. సో మనమైతే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాళ్ళది స్టోరీ అండ్ స్క్రీన్ ప్రింట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంటుంది. సో మనకైతే అర్థమైపోతుంది. మంచి ఇంట్రడక్షన్ చేశారు. చాలా బాగుంది. సో ఈ స్టోరీ ఎట్లా అంటే మన ఒక రామ్ పోతినేని ఫ్యాన్ బాయ్ ఒక అభిమాని కోసం ఒక హీరో కోసం ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తారో, ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో సో దాన్ని అయితే నీట్గా ప్రాపర్గా చూపెట్టిండు. మధ్యలో కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది స్టోరీ. సో మీకైతే ఎక్కడ కూడా చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి. విఎఫ్ఎక్స్ లైట్గా ఇష్యూస్ అయితే ఉంటుంది. సో చాలా బాగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ స్టోరీ ఎవరైతే మూవీ లవర్స్ ఉన్నారో ఈ సినిమా అయితే పక్కా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మూవీస్ లవ్ స్టోరీస్ అన్నీ వస్తున్నాయి. బట్ ఒక ఫ్యాన్ అనేది ఒక హీరో కోసం ఎంత చేస్తారో ఇప్పుడున్న సొసైటీలో ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే చాలా ఫ్యాన్స్ హీరోస్ కోసం ఎంత చేస్తున్నాం. సో దాన్ని అయితే క్లియర్ కట్గా ఇందులో అయితే చూపెట్టారు. సో ఇలా చాలా బాగుంది. అందరైతే చూడాలి. లైక్ సో సినిమాని ఇంకా హైలైట్ చేయాలి, ట్రైన్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే కూడా మంచి క్లైమాక్స్ అయితే తీసుకువచ్చారు. సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూడకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే గైస్, సినిమా అయితే అందరు మిస్ చేయకండి. మీకు ఇంకా మూవీ రివ్యూస్ కావాలంటే ఇంకా ఏమైనా గేమింగ్ లైవ్స్ పెట్టాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే పెడతాను. అంతే గైస్, అందరికీ థ్యాంక్ యూ. ఎవరైతే లైక్ చేస్తారో ఎవరైతే మన ఛానల్ చూస్తారో ఎప్పటికీ థ్యాంక్స్. మళ్ళీ మనమైతే ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.